నిజంగా నా వంశం ఎటువంటిదో నేను కాదు చెప్పడం, నేను చెప్తే నా వంశం గొప్పదని చెప్తాను, నా వంశంలో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు అంటాను. కాదు, మా పనుపున మా కులగురువు, మా వంశ పురోహితుడు, బ్రహ్మర్షి, మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు. వారు చెప్తారు మా వంశం ఏమిటో. మా వంశంలో ఎంతమంది చక్రవర్తులు పుట్టారో, ఎటువంటి వారో మా వంశక్రమాన్ని చెప్తారు. ఒక్కసారి విన్న తరువాత నీ పిల్లనిస్తావా ఇవ్వా అన్నది నీ పురోహితులతో సంప్రదించి నిర్ణయించు. ఎంత ఉదారుడు, ఎంత గొప్పగా మాట్లాడాడు అని వశిష్ఠ మహర్షిని చెప్పమన్నాడు. మా వంశాన్ని చెప్పండి అన్నాడు. అంటే వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. ఈ సృష్టిలో మొట్టమొదట అవ్యక్తం ఉండేది. అవ్యక్తము అంటే వ్యక్తము కాని స్థితి. అసలు ఈ సృష్టి లేదప్పుడు. ఆ అవ్యక్తము నుండి మొట్టమొదట బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారికి మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడు పుట్టాడు. కాశ్యపుడి తర్వాత సూర్యుడు. సూర్యుడికి మనువు. ఆ మనువుకి ఇక్ష్వాకు. అక్కడ ప్రారంభమైంది వంశం. ఆ మనువుకి ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకి కుక్షి. కుక్షికి వికుక్షి. వికుక్షికి బాణుడు. బాణుడికి అనరణ్యుడు. అనరణ్యునికి పృథువు. పృథువుకి త్రిశంకుడు. త్రిశంకువుకి దుందుమారుడు. ఆయనకే యువనాశ్వుడు అని ఒక పేరు. ఆయనకి ధ్రువసంధి. ఆ ధ్రువసంధికి ఆయనకి మాంధాత. ఆ యువనాశ్వుడికి మాంధాత. మాంధాతకి ధ్రువసంధి. ధ్రువసంధికి ఇద్దరు కుమారులు, సుసంధి, ప్రసేనజిత్. మళ్ళీ సుసంధికి అసితుడు. అసితుడికి భరతుడు. భరతుడికి సగరుడు. సగరుడికి అసమంజసుడు. అసమంజసుడికి అంశుమంతుడు. అంశుమంతునికి దిలీపుడు. దిలీపునికి భగీరథుడు. భగీరథునికి కకుత్సుడు. కకుత్సునికి రఘువు. రఘువుకి ప్రవృద్ధుడు. ప్రవృద్ధునికి శంకనుడు. శంకనుడికి సుదర్శనుడు. సుదర్శనుడికి అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడికి శీఘ్రగుడు. శ్రీఘ్రకునికి మరువు. మరువు తర్వాత ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుడికి అంబరీషుడు. అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు యయాతి. యయాతి యొక్క కుమారుడు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు. అజమహారాజు యొక్క కుమారుడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. అవ్యక్తమైనటువంటి స్థితి నుండి ఇదిగో ఈ పెండ్లి కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వరకు ఈ వంశం ఇలా పరిఢవిల్లింది. ఇందులో ఇంతమంది చక్రవర్తులు వచ్చారు. ఇంతమంది మహాపురుషులు పరిపాలనం చేశారు. భూమినంతటినీ సస్యశ్యామలం చేశారు. అటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఈ వంశానికి నేను కులగురువుని. అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామలక్ష్మణులకు నీ బిడ్డలైనటువంటి సీత ఊర్మిళలను ఇస్తావా అని అడిగాడు. జనక మహారాజు గారు పరమ సంతోషం పొంది, నేను కూడా నా వంశం చెప్పాలి. కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని పుచ్చుకునేటప్పుడు కోడలుగా ఆ ఇంటి యజమాని చెప్పాలి తన పూర్వీకుల్ని. నిశ్చితార్థం అంటే అర్థం పర్థం లేని మాటలు కావు. తన వంశజుల యొక్క పూర్వచరిత్ర చెప్పాలి. కనీసంలో కనీసం ఓ 3-4 తరాలైనా చెప్పగలిగి ఉండాలి. మా ముత్తాతగారు ఫలానా, వారు ఇన్ని మంచి పనులు చేశారు. మా తాతగారు ఫలానా, మా తండ్రి గారు ఫలానా, వారి కుమారుణ్ణి నేను, నాకు వీళ్ళు కుమారులు. మా వంశం ఇదిగో ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసింది. మేము ఇటువంటి ధర్మానికి కట్టుబడ్డాం. ఇదిగో నా కుమారుడు. ఇతనికే మీ కుమార్తెని కోడలుగా అర్థిస్తున్నాను. మా వంశాన్ని మీకు వివరించాను. మీరు కూడా మా వంశము పట్ల ప్రీతి చెందితే మీ పిల్లనివ్వండి అని అడగాలి. కాబట్టి వశిష్ఠ మహర్షి ఇటువైపు వంశచరిత్రనంతటినీ చెప్పారు. అటువైపు మరి జనకుడు చెప్తాడా? అందుకని జనకుడు శతానందుడిని పిలిచాడు. శతానందుడు జనక మహారాజు గారి పురోహితుడు. గౌతముడు అహల్యల యొక్క కుమారుడు. శతానందుడిని పిలిచి మా వంశం ఏమిటో దశరథ మహారాజు గారికి చెప్పు. అంటే శతానందుడు అన్నాడు, ఈ వంశంలో వచ్చిన వాళ్ళందరినీ జనకులు అని పిలుస్తారు. వీళ్లలో మొట్టమొదటి వాడు నిమి. నిమి యొక్క కుమారుడు మిథి. మిథి యొక్క కుమారుడు ఉదావసు. ఉదావసుడు యొక్క కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి యొక్క కుమారుడు ఆ సుకేతు. ఆయన యొక్క కుమారుడు దేవరాతుడు. దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు. మహావీరుని యొక్క కుమారుడు సుధృతి. సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుడి యొక్క కుమారుడు మరుడు. మరుని యొక్క కుమారుడు ప్రతీంధకుడు. ప్రతీంధకుని యొక్క కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఠుడు.
దేవమీఢుని కుమారుడు విబుధుడు, విబుధుని కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారులు ఇద్దరు. పెద్దవాడు జనకుడు, రెండవవాడు కుశధ్వజుడు. ఈ పెద్దవాడైన జనకుడికి ఇద్దరు కుమార్తెలు, సీత ఊర్మిళ. ఒక ఆమె అయోనిజ, ఒక ఆమె ఊర్మిళ. ఇదిగో తమ్ముడు కుశధ్వజుడు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఉంటారు, పరమ ప్రాణం ఇద్దరికి. కుశధ్వజుని యొక్క కుమార్తెలు మాండవి, శృతకీర్తి. ఇది వీళ్ళ వంశం. మహానుభావులు, గొప్ప జ్ఞానులు, ఎంతో సత్కర్మలు ఆచరించినటువంటి వాళ్ళు. అయోనిజ అయినటువంటి సీతమ్మ జనక మహారాజు గారి యొక్క పెద్ద కుమార్తె. ఆ సీతమ్మని రెండవ కుమార్తె అయినటువంటి ఊర్మిళని రామలక్ష్మణులకు ఇవ్వాలి అని జనక మహారాజు గారు సంకల్పం చేస్తున్నాడు. ఈ ఉభయ వంశములు ఒకదానికొకటి తగి ఉన్నాయని నేను అనుకుంటున్నానన్నాడు శతానందుడు. వెంటనే వశిష్ఠ, విశ్వామిత్ర, కాత్యాయన, మార్కండేయ, వామదేవ, జాబాలి, కాశ్యప మొదలైన మహర్షులందరూ లేచి ఈ రెండు వంశములు ఒకదానితో ఒకటి వియ్యమొందడానికి పరిపూర్ణముగా అర్హతను పొంది ఉన్నాయి. తథాస్తు, పరమ సంతోషాన్ని పొందారు. వెంటనే జనక మహారాజు గారు ఇచ్చేవాడు ఆయన. అందుకే త్రికరణ శుద్ధిగా పిల్లనిస్తున్నాను అని చెప్పాలి. అందుకే ఆయన లేచి అన్నాడు, సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ త్రిదదామి న సంశయ. ఇది నిశ్చితార్థం. అంటే నేను పిల్లనిస్తాను, నా కుమార్తె అయినటువంటి సీతమ్మని రాముడికి ఇస్తాను, నా రెండవ కూతురైనటువంటి ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను. తిర్దదామి, 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను 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 న సంశయ. 3 మాటలు అన్నాను అంటే అది పరమసత్యం. కాబట్టి ఇదే నిశ్చితార్థం. నేను అన్న ఈ మాట ఏది ఉన్నదో అది సత్యము. కాబట్టి పెద్ద కుమార్తె సీతమ్మని రామునకు, రెండవ కుమార్తె అయినటువంటి ఊర్మిళను లక్ష్మణస్వామికి కన్యాదానం చేస్తాను అనగానే విశ్వామిత్ర, వశిష్ఠ మహర్షులు లేచారు. లేచి కుశధ్వజుడి దగ్గరికి వెళ్ళారు, జనకుని యొక్క తమ్ముడి దగ్గరికి. భరతస్య కుమారస్య లక్ష్మణస్య చ శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజంతయోరర్థే మహాత్మనోహో అన్నారు. దశరథ మహారాజు గారికి ఇంకో 2 కుమారులు ఉన్నారు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓ జనక మహారాజా, నీకు తమ్ముడున్నాడు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడికి 2 కుమార్తెలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. మీ ఇద్దరన్నదమ్ములు ఒకలా కలిసి ఉంటారు. ఆ మీ తమ్ముడి యొక్క కుమార్తెలైన ఆ మాండవి, శృతకీర్తులిద్దరినీ భరతుడికి, శత్రుఘ్నుడికి కూడా ఇస్తే 4 కుమారులకు 4 కుమార్తెలని ఇచ్చి ఒకేసారి వివాహం జరిపించేద్దాం. సంతానప్రదాత అయినటువంటి భగుడు అధిదేవతగా ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఈ వివాహాన్ని పూర్తి చేద్దాం. ఇక్ష్వాకు వంశంలో ఒక నియమం ఉంది, కొడుకుల పెళ్లికి వెళ్ళినప్పుడు భార్యలు వెళ్ళరు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి వెళ్ళలేదు. కాబట్టి ఈ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పెళ్లి చేద్దాం, మీకు సమ్మతమేనా అని అడిగారు. రామాయణ కాలానికి వారాలు లేవు, తిథులు నక్షత్రాలు అంతే కనపడతాయి మీకు. అందుకే ఇలా పెళ్లి చేద్దాం. వెంటనే అంగీకరించారు. గోదాన వ్రతం చేశాడు మహానుభావుడు దశరథ మహారాజు గారు. ఒక్కొక్క కుమారుణ్ణి ఉద్దేశించి 1,00,000 గోవుల చప్పున బంగారు శృంగములు పెట్టి కంచు పాత్రలతోటి బిందెల లాంటి పొదుగులుండి మంచి దూడలు ఉన్నటువంటి గోవులను ఒక్కొక్క కుమారుడి పేరు మీద ఒక్కొక్క 1,00,000 గోవుల్ని 4,00,000 గోవుల్ని దానం చేశాడు. గోదాన వ్రతం పూర్తి చేసి ఇక కన్యాదానం చెయ్యడానికి జనక మహారాజు గారు పీటల మీదకి రావాలి. నేను నా కొడుకులకి గోదాన వ్రతం పూర్తి చేసేశాను, జనకుడు వచ్చి కన్యాదానం చేస్తాడా అడగమని వశిష్ఠుడిని పంపాడు. ఎంత మర్యాద చూడండి. వశిష్ఠ మహర్షి వెళ్ళి జనక మహారాజుని పీటల మీదకొచ్చి కన్యాదానం చెయ్యి అన్నాడు. కన్యాదానం చెయ్యి, పీటల మీదకి రా అని పిలిచే ముందు ఎంత గొప్పగా అడిగాడో తెలుసా? ఎంత గొప్ప మాట మాట్లాడాడంటే, దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మ ప్రతిపాద్యస్వ కుర్వాద్వైవాహ్యముత్తమం అన్నాడు. ఏమయ్యా, ఈ లోకంలో ఎప్పుడైనా అభ్యున్నతి, గొప్ప పుణ్యం కలుగుతోంది అంటే 2 కలుసుకుంటే జరుగుతుంది. ఒకడు దాత, ఒకడు ప్రతిగ్రహీత. నా దగ్గర పంచల చాపు ఉందనుకోండి, ఆ పంచల చాపు బీరువాలో పెట్టుకుని 20 ఏళ్ల తర్వాత నేను శరీరం వదిలేశాను అనుకోండి, పంచల చాపు నాతో వస్తుందా? రాదు. పంచల చాపు నేను ఎవరికో దానం చేశాను అనుకోండి, దాత.
ఇచ్చిన నేను ప్రతిగ్రహీత, పుచ్చుకున్నవాడు కలుసుకుని పంచెలు చాపి చేతిలోంచి ఆ చేతులకి వెళ్ళింది అనుకోండి, అది పుణ్యమైన జీవుడి ఖాతాలో పడుతుంది, అది వస్తుంది నాతో ఉత్తర జన్మలకి. దాతృ ప్రతిగృహీతృభ్యాం, దాత ప్రతిగ్రహీత, వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు సర్వార్థా ప్రభవంతి, అన్ని ప్రయోజనములు నెరవేరుతాయి. ఏమయ్యా అటువంటిది కన్యాదానం చేస్తే? దశ పూర్వేషాం దశాపరీషాం, 10 తరాల ముందు తర్వాత 10 తరాలు తనతో కలిపి ఒక తరం 21 తరాలు తరిస్తాయి. పైగా దాత ప్రతిగ్రహీత మిగిలిన విషయాల్లో కలుసుకున్నారనుకోండి, నేను పంచెల చాప ఎవరికో దానం చేస్తున్నాను అనుకోండి, ఆ సమయానికి ఆయన ఎవరు ఏమిటి నాకు అనవసరం. నేను ఆయనలో విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విశ్వనాథ స్వరూప ఓ బ్రాహ్మణ నీకు నేను పంచెల చాపిస్తున్నాను అని ఇచ్చేస్తే సరిపోతుంది. అదే కన్యాదానం చేస్తున్నాను అనుకోండి, నేను కన్యని ఎంత ప్రీతిగా దానం చేస్తున్నా, కోడలుగా అవతల వారికి ఇస్తున్నా, అవతల వారు కేవలం కన్యాదానాన్ని పుచ్చుకుని వెళ్ళిపోరు, జీవిత పర్యంతము తర్వాత కూడా అనుబంధాలు నిలబడిపోతాయి. నేను నా ఇంటి ఆడపిల్లని ఇలా కన్యాదానం చేశాను అనగానే, నేను ఏ పిల్లవాడి తల్లిదండ్రులకు ఇచ్చానో వాళ్ళు నా వియ్యంకుడు వియ్యపురాలు అవుతారు, ఆ పిల్లవాడు నా అల్లుడు అవుతాడు. అటువైపు వాళ్ళందరితో నాకు బాంధవ్యం వస్తుంది. నా కడుపున పెట్టిన పిల్లలకి వాళ్ళతో బాంధవ్యం వస్తుంది. నా కొడుక్కి నా అల్లుడు బావగారు అవుతాడు, నా కొడుకు నా అల్లుడిని బావగారని పిలవాలి. అది జీవితాంతం మనశ్శాంతికి కారకమై ఉంటుంది. అందుకని దీంట్లో పునాది ఎక్కడ పడాలో తెలుసా? మనశ్శాంతి పెద్దల దగ్గర పడాలి. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో మొట్టమొదట సంస్కృతి ఎక్కడ కనపడాలి అంటే, ఆ ప్రేమ అన్నది ఎవరి మధ్య కనపడాలి అంటే, అంగీకరించి పిల్లని ఇవ్వడానికి, పిల్లని పుచ్చుకోవడానికి, పిల్లాన్ని ఇవ్వడానికి, పిల్లాన్ని అల్లుడిగా తెచ్చుకోవడానికి పెద్దరికంతో అంగీకారం చేసుకున్నది మేము. కాబట్టి ఆయన బాధపడకుండా నేను చూస్తాను, ఆయన బాధపడకుండా నేను చూస్తాను అని ఇతరులు రెండో వారు బాధపడకుండా మొదటి వారు జాగ్రత్త పడి కలిసి ఉన్నప్పుడే అనుబంధం. అంతేకాని పెళ్లి చేసుకుంటామని వెంటపడి పెళ్లినాడు వియ్యపురాలు భోజనం మానేసింది అనుకోండి, ఆ పెళ్ళి ఏం పెళ్ళి ఏం సంస్కారం? అది సంస్కారం అవుతుందా? అది కుసంస్కారం అవుతుంది. అందుకే ఒక పెళ్ళి అంటే ఏమిటో చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. పెళ్ళి అంటే కేవలం దానం చేసేయడం కాదు, స్వధర్మ ప్రతిపాద్యస్వ, స్వధర్మాన్ని నిర్వహించాలి. కుర్యాద్వైవాహ్యముత్తమం, వివాహాన్ని ఉత్తమమైనటువంటి వివాహ క్రతువుని పరమశ్రద్ధతో నిర్వహించు. 21 తరాలు తరిస్తాయి. మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఈ మాట అన్నాను అని మరోలా అనుకోకండి. నేను కోడల్ని తెచ్చుకున్నాను, అవతల ఆయన నేను సంస్కారవంతుడినని, ఆ ఇంట పెరిగిన పిల్ల నాకు కోడలుగా వచ్చి సుఖపడుతుందని, నా కొడుకు ఎప్పుడైనా కన్నెర్ర చేసి ఇలా వేలు చూపిస్తే బుద్ధుందా లేదా, ఏమిరా కోడలికి వేలు చూపిస్తున్నావు అని అడగడానికి నేనున్నానని, నేను సంస్కారవంతుడినని నమ్మి తను కష్టపడి పెంచి పెద్ద చేసుకుని ప్రాణ సమానంగా చూస్తున్న పిల్లని నా ఇంటికి కోడలుగా పంపాడు. నా ఇంటికి కోడలుగా పంపినప్పుడు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడానికి ప్రాతిపదిక ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా నేను నా వియ్యంకుడి గురించి మాట్లాడితే, అమ్మా మీ నాన్నగారు బహు సౌమ్యమూర్తమ్మా, చాలా మంచివారు, బహు నెమ్మదస్తుడు, బావగారిని ఎప్పుడైనా పిలవాలమ్మా, పాపం ఆయన కూడా వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఉండి సంతోషంగా గడిపి వెళ్ళాలి, ఎప్పుడూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు అని నేను నా వియ్యంకుడి పట్ల ఎంతో ప్రేమతో మాట్లాడతాననుకోండి. నా కొడుకు కోడలు సంతోషంగా కలిసి ఉంటారు. నేను పెళ్ళికి మాత్రం పెద్దరికం వహించేసి పెళ్ళి పూర్తి చేసేసి 3వ రోజు దగ్గర నుంచి నా కొడుకుని పిలిచి, ఏంట్రా మీ మామగారు, ఏమిట్రా మీ అత్తగారు అని నేను మాట్లాడుతున్నాను అనుకోండి, వాడు సంతోషంగా కోడలతో ఉండగలడా? పెద్దరికం దేనికి? గడ్డి తినడానికా? ఏం చేసినట్టు నేను? ఎందుకు పుచ్చుకున్నట్టు కన్యాదానం? ఆ అమ్మాయి హింసపడ్డానికా? నా మాటల చేత ప్రేరణ పొందిన నా కొడుకు, మా నాన్నగారు బాధపడుతున్నారు, మీ అమ్మ నాన్న ఇలా ప్రవర్తించారని చెప్పి అని వాడు కళ్ళెర్ర చేశాడు అనుకోండి, ఆ కోడలు ఏడుస్తూ పడుకుందనుకోండి, నా కొడుకు సంతోషంగా ఆమెతో కలిసి లేడనుకోండి, ఆ చాటుకి ఈ చాటుకి వెళ్ళి కోడలు ఏడుస్తోంది అనుకోండి, ఆ పాపం ఎవరిది?
ఎవడు సంస్కారం లేనివాడు? నేను. దోషం నాది. అసలు పిల్లలకి కాదు ఉండవలసినది పరిణతి, పిల్లలకి పెళ్లి చేయడానికి కావలసినంత పరిణతి ముందు ఉండవలసినది పెద్దలకి. అసలు మనం ఇచ్చిపుచ్చుకోవడంలో పిల్లల మనసు బాధపడకుండా ప్రవర్తించగలమా? మనవల్ని ఎత్తే వయసు వచ్చింది, రేపు కొడుకు పుడితే తాతనవుతాను, అస్తమానం అయిందానికి కాందానికి వియ్యాల వారితో గొడవ నాకెందుకు? ఇప్పుడో ఒక్కసారి కలుసుకుంటాం, ఈ 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో, బావగారు అని ఎంతో సంతోషంగా పిలిచి, వాళ్ళింట నేను భోజనం చేసినప్పుడు సంతోషంగా తిని, చెల్లెమ్మా మళ్ళీ నాకు మనవడు పుట్టినప్పుడు వస్తానమ్మా నీ ఇంటికి అని నేను సంతోషంగా మాట్లాడి నా ఇంటికి వచ్చేస్తే ఆ పిచ్చి దంపతులు ఇద్దరు ఎంత మురిసిపోతారు. నా కూతురు భద్రమైన ఇంటికి వెళ్ళింది, ఇంకింతకన్నా ఏం కావాలి? ఏం సంబంధం కావాలి మనకి? కళ్ళల్లో పెట్టుకు చూసుకునే మామగారే. నేను పొంగిపోయాను అనుకోండి 10 మాటలు, రే ఎంత మంచి కోడలరా, చాలరా, ఈశ్వరానుగ్రహం, ఇంకంతకన్నా నాకేం కావాలరా ఈ వయసులో, నా కష్టం తెలిసిన కోడలరా. మామయ్య గారు ఉపన్యాసానికి కూర్చుంటే ఒళ్ళు తెలియదు 2 గంటలు మాట్లాడేస్తారు, బిస్కెట్ అన్నా జేబులో పెట్టుకోండి మామయ్య గారు, అయిపోయిన తర్వాత తిని మంచినీళ్ళు తాగండి అందిరా, నిన్న కాక మొన్న వచ్చిందిరా మన ఇంటికి, ఎంత తాపత్రయం రా నా కోసం, 1కి 2 మాటలు అటు ఇటు మామయ్య గారు అని మాట్లాడుతుందిరా. ఒరే సాల్రా, నా తరంలో మంచి కోడలు వచ్చింది, నేను గట్టెక్కేశాను అని నేను అన్నాను అనుకోండి, నా కొడుకు ఎంతో సంతోషంగా వాడి భార్యతో మాట్లాడతాడు. వాడి భార్య భర్త మాట్లాడాడు అనుకోండి మురిసిపోతుంది. ఆమె నా ఇంటి పిల్ల నా కోడలు అయిన తర్వాత నా బీరువా తీసేటప్పుడు ఆ పిల్లని వీధిలోకి వెళ్ళమని తలుపు వేసుకుని బీరువా తీశాను అనుకోండి, నాకన్నా పరమ మూర్ఖుడు ప్రపంచంలో ఇంకోడు ఉంటాడా? నా ఇంటికి కోడలు వచ్చిన తర్వాత తాళం ఇచ్చి, అమ్మా బీరువా తీసి చెస్ట్లో ఎడం చేతి పక్కన 3 ఉంగరాలు ఉంటాయి, నవరత్నాల ఉంగరం ఒకటి ఉంటుంది, పట్టుకురా పెట్టుకుని నెల్లూరు ఎడదాం అనుకుంటున్నాను అని నేనంటే అప్పుడు నేను బుద్ధి ఉన్నవాడిని, సంస్కారం ఉన్నవాడిని. ఇంతోటి 3 ఉంగరాలు ఉన్నాయని కోడలకి తెలియకూడదా? అది నీకు అన్నం పెడుతుందా రేపు పొద్దున్న? కోడల చచ్చిపోయాక దీపం కూడా కోడలు పెట్టాలి. కోడలు దీపం పెడితే తప్ప కొడుకు వదిలిపెట్టిన నీళ్లు తాగడానికి అధికారం లేదు. ఆమె ఇంకా తెలియని పిల్ల. నీ కడుపున పుట్టిన కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావే, ఇంకొకడికి పుట్టిన కూతురు వాడు మాత్రం కోరుకోడా సుఖంగా ఉండాలని? దానికి తగిన పరిణితి నువ్వు చూపించద్దా? నీ కూతురు కన్నా ఎక్కువ సంతోషంగా ఆమెను తీసుకురావద్దా? ఇంటి పేరు వదిలిపెట్టేసిందే, గోత్రం వదిలిపెట్టేసిందే, పిచ్చి పిల్ల అందరినీ వదిలిపెట్టేసిందే, కొడుకు చిటికిన వేలు పట్టుకుని నీ ఇంటికి వచ్చేసింది. తను కష్టపడి పునర్జన్మల నిత్తురంతా పోగొట్టుకుని పిల్లాన్ని కంటే ఎత్తుకుని తీసుకొచ్చి, మామయ్య గారు మీ మనవడని నా చేతుల్లో పెట్టింది, నా ఇంటి పేరుకు మనవడు, నా వంశానికి మనవడు, నా మనవడు అంటున్నాను. ఆడపిల్ల తండ్రి పేరుకు పాపం నా మనవడన్నా ఆయన ఇంటి పేరు ఉందా, ఆయన గోత్రం ఉందా? నా ఇంటి పేరు నా గోత్రం, నా కోడలుగా అలా నిలబడిపోయిందే నా ఇంటి కోసం. నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల మా మామయ్య గారిని అంటారా అని పొడి చేసుకుంటోందే. అంతటి ప్రేమైకమూర్తి. ఆ పిల్ల క్షేమంగా ఉండాలని నువ్వెందుకు కోరుకుని కొడుకుతో మాట్లాడవు? ఎందుకు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మ నాకు మంచి కోడలు వచ్చిందని ఒక్క మాట ఎందుకు అనలేవు? ఇంత వయసు వచ్చి నువ్వే ఎన్నో లోపాలతో ఉన్నావే, నిన్నగాక మొన్న వచ్చిన పిల్లలో లోపాలు ఎందుకు చూస్తావు? నీ కూతురైతే దిద్దవా? పై పిల్లకి లోపం ఉంటే లోపల కూర్చోబెట్టుకుని, నాన్న మన ఇంట్లో సంస్కారం ఇది, బంగారు తల్లి ఇలా ఉండరా నాన్న అని ఎందుకు చెప్పవు తండ్రిలా? నీకు లేని నాడు వాళ్ళిద్దరూ ఎలా సంతోషంగా కలిసి ఉంటారు? నువ్వు నీ వియ్యకుడితో కలిసి ఉండి నీ వియ్యపురాలతో కలిసి ఉంటే కదా వాళ్ళిద్దరూ కలిసి ఉండేది. ఒక్క శ్లోకంలో చెప్పాడు వశిష్ఠుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కన్యాదానం చెయ్యి. దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి. ఆ అమ్మాయి పరమ సంతోషంగా నా కొడుకుతో కలిసి కూడి ఉంటే కదూ నాకు తేజోవంతమైన మనవలు పుట్టేది. నా కోడలు ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్ళి అస్తమానం పవిట కొంగుతూ ఒత్తుకుంటుంటే నేను ఎన్ని ఉపన్యాసాలు చెప్పి ఏం ప్రయోజనం? ఎక్కడైనా ఎప్పుడైనా నా కోడలు కనపడితే నా చాట్న అటువంటి మామగారికి కోడలయ్యాను, ఎన్ని జన్మలు ఎత్తిన అటువంటి మామగారికి కోడలైతే చాలని నా కోడలో మాట అంటే నా జన్మకి సార్థం కదూ. నా మాట వలన నా కోడలు ఒక్కనాడు కంట నీరు పెట్టకుండా ఉండగలిగితే, నా కారణంగా నా కొడుకు నా కోడల్ని ఎప్పుడూ ఏమీ అనకుండా ఉండగలిగితే, నిజంగా క్లేశం కలిగినా నేను గుండెల్లో జీర్ణం చేసేసుకోగలిగితే ఆనాడు నా పెద్దరికం. ఇది అవసరం.
ఆ హృదయంతో సర్వార్థాః ప్రభవంతి 21 తరాలు తరించడం కాదు, ఇక్కడ కన్నీళ్లు, ఇక్కడ దుఃఖం, ఇక్కడ సంతోషం. ముందు నువ్వు దశరథుడు కారణం. ఆ తర్వాత రామాయణంలో ఎప్పుడైనా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిందని జనకుడు ఓ మాట అనడం, దశరథుడు ఓ మాట అనుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? రామాయణంలో చదివారా? అది పరిణతి, అది గొప్ప. అలా బ్రతకగలగాలి వియ్యాల వారంటే. అంతేకాని ఓం ప్రథమం కన్యాదాత ఎంతో కష్టపడి వేలు ఖర్చు పెట్టి మృష్టాన్న భోజనం పెడితే దిక్కుమాలిన కోటి అలికి ఏదో కారణం చెప్పి వియ్యపురాలు అన్నం మానేసింది అనుకోండి. ఎందుకు వచ్చిన వివాహం? ఎందుకు పుచ్చుకుంటున్నట్టు ఆడపిల్లని? అసలు కోడల్ని పొందడానికి అర్హత నీకుందా? ముందు నీ కొడుకు నా కూతుర్ని భార్యగా చేసుకోవడం పక్కన పెట్టు. అసలు నీకుందా కోడల్ని తీసుకోవడానికి అర్హత? ఆ పరిణితి సంపాదించుకుని కోడల్ని తీసుకెళ్ళి. ఇది ఏ వియ్యం కూడా అడగగలడు. ఎవరికి వారు పొందాలి. పొందితేనే సమాజం సంతోషంగా ఉంటుంది. అది సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం అంటే కేవలం సీతారాముల కళ్యాణం అనుకోకండి. వశిష్ఠుడి మాటలు, విశ్వామిత్రుడి మాటలు, వంశము, ప్రవర, అంతమంది చక్రవర్తుల పేర్లు, పెద్దల గౌరవము, మా నాన్నగారు ఒప్పుకోవాలి, రామచంద్రమూర్తి ఆర్తి, సీతమ్మ తల్లి యొక్క నిష్ఠ, తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఇన్ని కూడా సీతారామ కళ్యాణమునందు ఇమిడిపోయింది. పరమ సంతోషంగా ఇదిగో ఇప్పుడే వస్తున్నానన్నాడు జనక మహారాజు. అని నేను ఎంతని చెప్పగలను? ఏదో కొద్దిగా అక్కడక్కడా చూపించగలను కానీ లోపలికి రావచ్చా అడగమని ప్రతీహారిని పంపించాడు దశరథుడు. పంపిస్తే జనకుడు అన్నాడు, లోపలికి రావచ్చా అని అడగడానికి దశరథుడికి ఇది పరాయి గృహమా? ఈ ఇల్లు దశరథుడిది, దశరథుడి ఇల్లు నాది. రెండిళ్ళు లేవు. దశరథుడి ఇల్లు నాది, నా ఇల్లు దశరథుడిది. ఇక్కడ ఆయనకు అనుమతి లేదు. స్వేచ్ఛగా ఎక్కడికైనా రావచ్చు. అలా కదండి వాళ్ళు కలిసిపోయినాడు కదండి పిల్లలు సంతోషంగా ఉండేది. పాపం వాళ్ళు ఏం సంతోషంగా ఉంటారండి? మనకి లేనప్పుడు ఆ సంస్కారం. కాబట్టి వెంటనే జనక మహారాజు గారు బయలుదేరాడు. కన్యాదానం చేయడానికి వెళ్ళాడు. ఓ గొప్పగా వర్ణిస్తారు ఆ అగ్నిహోత్రం, ఆ పాలికలు, ఆ ప్రమిదలు, ఆ లాజలు, దర్భలు, ఆ పవిత్ర వస్తువులు, ఆ అక్షతలు, ఆ పాలు, నెయ్యి, అవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి పదార్థములు. ఎడమ చేత్తో కూడా ముట్టుకోకూడదు. ఓ పెళ్లి జరుగుతోంది అంటే ఆ పెళ్లికి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడాలి. ఒక మంగళసూత్రానికి పూజ జరుగుతోంది అనుకోండి, ఆ మంగళసూత్రం నా కొడుకు ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది. వాడిని కష్టపడి కని పెంచి పెద్ద చేశాను, వాడు నా ప్రాణం. ఒక్క కొడుకు, వాడు పెళ్లిలో ప్రమాణం చేస్తాడు, ఇది మమ జీవనహేతునా నేనున్నానని గుర్తు. సర్వమంగళాదేవతని అందులోకి ఆవాహన చేసి కడుతున్నాడు. వాడు మంగళసూత్రానికి పూజ చేసి తన భార్య మెడలో కడుతుంటే తగుదునమ్మా అని పెద్దరికం పేరు చెప్పుకుని నువ్వు నడవలేకపోతే అప్పుడే దొరికింది ఆ వేదిక మీద చెప్పులు వేసుకుని ఎక్కడానికి. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు కాళ్ళకి బూట్లు వేసుకుని వేదికలు ఎక్కి తిరగడమా? అక్కడ మంగళగౌరిని మంగళ దేవతని ఆహ్వానించారా? బూట్లు చెప్పులు వేసుకుని తిరుగుతావా? ఎందుకు వచ్చిన సంస్కారం అది? ఆ పిల్లలు క్షేమంగా ఉండద్దు? కనీసం ఆ వేదికని పవిత్రంగా ఉంచవలసిన అవసరం పెద్దవాళ్ళకి లేదు? మనం మర్యాదతో ప్రవర్తించద్దు? ఓ అక్షతలు వేయడానికి వెడుతున్నాం, చెప్పులు విప్పి వెళ్ళక్కర్లా? ఏ రాత్రి పడుకుంటే బూట్లు వేసుకు పడుకుంటావా? ఏ పెళ్లికి వెళ్ళేటప్పుడు బూట్లు ఎందుకు నీకు? ఏ చెప్పులు వేసుకుని వెళ్ళలేవా? వేదిక దగ్గర చెప్పులు విప్పి వెళ్ళొద్దా? 10 మంది ఆశీర్వచనం కోరుకున్నవాడు ఈ బూట్లు వేసి ఎందుకు కూర్చుంటావు వేదిక మీద? పెద్దలు వచ్చి అక్షతలు వేసేటప్పుడు కాసేపు బూట్లు తీయి అని చెప్పొద్దా తండ్రి? అప్పుడే కొత్త బూట్లు కొని వాడు ఏదో కడుపులోంచి వచ్చినప్పుడే బూట్లు వేసుకొచ్చినట్టు వాడికి ఒక బూట్లు కట్టి కూర్చోబెడితే వచ్చిన ప్రతివాడునేమో చెప్పులు ఇప్పి వాడు వస్తే వీడు బూట్లతో దండాలా? ఈయన వాడికి ఆశీర్వచనం చేయాలా? తపస్సంతా ధారబోచేసి ఆ బిడ్డని కన్నా తండ్రి బుద్ధి చెప్పి బూట్లు ఇప్పి కూర్చోబెట్టద్దు వేదిక మీద? నేనంటలేదు, రామాయణం నేర్పుతోంది సంస్కారం. నేర్చుకో ఎలా బ్రతకాలో, నేర్చుకో ఎలా పెళ్లి చేసుకోవాలో. పెళ్లి చేసుకోవడానికి వయసు కాదు, పెళ్లి చేసుకోవడానికి పొడుగు పుట్టి కాదు చూసుకోవలసింది. అసలు పెళ్లి చేసుకోవడానికి నీకు యోగ్యత వచ్చిందా లేదా పరిశీలించుకో. సీతారామ కళ్యాణం బాగా చదువుకుని 4 శ్లోకాలు చెప్పడం వస్తేనే మీ పిల్లనివ్వండి. వీర్యశుల్క అని సీతమ్మని ప్రకటించినట్టు మీరు వియ్యం ఉండేటప్పుడు సీతారామ కళ్యాణంలో ఓ శ్లోకం చెప్పండి అని అడగండి మీ వియ్యంకుడిని. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అడిగి అప్పుడు కన్యాదానం చేయండి. కాబట్టి ఏదో నా ఆర్తి అలా అంటుంటాను. ఎప్పటికీ లోకమంతా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చట్టాపట్టాలు వేసుకుని సంతోషంగా తిరుగుతుంటే వియ్యాలారు ఇద్దరు వియ్యాల వారు కూడా గవాక్షంలో నిలబడి సంతోషంగా బావగారు చెల్లెమ్మ అంటే అన్నయ్య అని పిలుచుకుంటూ, అందుకు కదండి పిలిపించారు, నా వియ్యపురాలు నన్ను అన్నయ్య అంటుంది. నేను నా వియ్యంకుణ్ణి బావగారు అంటాను. నాకు కోడల్ని ఇచ్చినటువంటి నా వియ్యపురాల్ని చెల్లెమ్మ అంటాను. చెల్లెమ్మ అని పిలిచేటప్పటికే ఓ ఆప్యాయత, అన్నయ్య అనేటప్పటికీ ఆవిడకో ఆప్యాయత. చెల్లెమ్మ అని పిలిచి కోడలు కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను చూసి చెల్లెలు కన్నీళ్లు పెట్టుకునేటట్టు నేను చేయగలనా? కనీసం పిలుపుతేనైనా సంస్కారం అబ్బుతుందని పిలిపించారు. నా దృష్టిలో మీరు క్షమించగలిగితే అసలు పెళ్లికి ముందు పరిణతి రావలసింది పెద్దల. నేను క్షమింపబడేదనుగాక. మీరు ఏమైనా అనుకోండి, ఇవాళ చాలా పెళ్ళిళ్ళు చూశాక నాకు ఆ భావనే కలిగింది. కాబట్టి జనక మహారాజు గారు సుముహూర్తానికి కన్యాదానం చేస్తున్నాడు. సుముహూర్తానికి కన్యాదానంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం ఉంటుంది. ఒక చోట మంగళసూత్రం కడతారు, ఒక చోట పాణిగ్రహణం, ఒక చోట జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం అంటే నాకు ఆ విషయం గుర్తొస్తుంది. నేను ఒకప్పుడు వివాహ ప్రాశస్త్యము అని ఓ ఉపన్యాసం చేశాను. విచిత్రం ఏమిటో తెలుసా, నేను ఇటుపక్క రామలక్ష్మణులు అటుపక్క సీతమ్మని పెట్టుకుని వెనక లలితా పరాభట్టారికని పెట్టుకుని రామాయణం చెప్పిన వేదిక మీద సోత్కర్ష కోసం కాదు, నా గొప్ప చెప్పుకోవడానికి కాదు, రామాయణం గొప్ప చెప్పడానికి